తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల సంబరాల్లో మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ జరుపుకుంటారు. ముందుగా మనం భోగి పండుగ విశిష్టత, దాని వెనుక ఉన్న కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి అనే పదానికి భోగము అంటే సంతోషం, అనుభవం అని అర్థం. ఇది సాధారణంగా జనవరి 13 లేదా 14వ తేదీన వస్తుంది. ఈ ఏడాది 14వ తేదీన వచ్చింది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజును భోగిగా జరుపుకుంటాం. ఈ పండుగ జరుపుకోవడం వెనక ఆధ్యాత్మిక, ప్రకృతి సంబంధిత కారణాలున్నాయి. సూర్యుడు దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం ఇది. పాతకాలాన్ని వదిలి కొత్త కాలానికి స్వాగతం పలికే రోజు. పురాణాల ప్రకారం ఈ రోజున వర్షాలకు అధిపతి అయిన దేవేంద్రుడిని పూజిస్తారు. సమృద్ధిగా పంటలు పండినందుకు కృతజ్ఞతగా ఇంద్రుడికి ఉత్సవాలు చేస్తారు. దీనిని ఇంద్రోత్సవం అని కూడా అంటారు. భోగి రోజున మనం చేసే పనుల్లో ఎంతో అంతరార్థం దాగి ఉంది. తెల్లవారుజామునే ఇంటి ముందు పాత వస్తువులు, పనికిరాని కట్టెలు, పిడకలతో మంటలు వేస్తారు. ఇది కేవలం చలిని తట్టుకోవడమే కాదు, మనలోని దుష్ట ఆలోచనలను, అలసత్వాన్ని, పాత జ్ఞాపకాలను అగ్నిలో ఆహుతి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే సంకేతానికి నిదర్శనంగా నిలుస్తుంది. అనంతరం స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి రేగుపళ్ళు, చిల్లర నాణేలు, పూల రేకులు కలిపి తలపై పోస్తారు. వీటిని భోగి పళ్ళు అంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలపై ఉన్న దిష్టి తొలగిపోయి వారికి శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. సాయంత్రం బొమ్మల కొలువు నిర్వహిస్తారు. వైష్ణవ దేవాలయాల్లో భోగి రోజున గోదాదేవి, రంగనాథ స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. ధనుర్మాస వ్రతం ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజే గోదాదేవి రంగనాథ స్వామిలో లీనమైంది. మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది. రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది. దేవేంద్రుడి గర్వం అణిచేలా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తిన రోజు కూడా భోగి రోజే. ఇంటి ముందు వాకిలని పేడ నీళ్లతో తుడిచి అందమైన ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు ఉంచుతారు. ఇవి పల్లెటూళ్ళ లక్ష్మీ కళను ఉట్టిపడేలా చేస్తాయి. ఈ రోజున నువ్వులు, పిండితో చేసిన వంటలు, పులగం, బియ్యం, పెసరపప్పు మిశ్రమం వంటివి నైవేద్యంగా పెడతారు. భోగి అంటే కేవలం పాత వస్తువులను తగలబెట్టడం మాత్రమే కాదు, మనసులోని అశాంతిని తొలగించుకొని భోగాన్ని పొందే పండుగ.